నమస్తే వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2025-26 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనల్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్ల రూపాయలుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మూలధన వ్యయం 40,635 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో 6,705 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఇక బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. వి హావ్ టు కన్విన్స్ పీపుల్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ ను రూపొందించాం. అధ్యక్ష, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు కేటాయించిందని తెలిపారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించేలా ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో 6,300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేం మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం. అధ్యక్ష, స్వర్ణాంధ్ర 2047 సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గతేడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన అందరూ ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2047తో ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి మా ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించిందన్నారు.
గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయ పాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని పేర్కొంటూ రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం. స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు,
48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించారు. ఎయిమ్స్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎయిమ్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఎయిమ్స్ ఆవరణలో అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగంలోని రోగుల వద్దకు వెళ్లి నేరుగా వారితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అత్యవసర విభాగాన్ని కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. అక్కడి నుంచి ఇన్ పేషెంట్ వార్డులోని పలు విభాగాలను ఆయన పరిశీలించి అక్కడి రోగులతో పాటు వారి బంధువులను వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ లో ఉన్న ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్యను కూడా కొందరు రోగులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎయిమ్స్ హాస్పిటల్లోని అన్ని వసతులపై రోగుల ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుసుకున్నారు. అనంతరం ఎయిమ్స్ అభివృద్ధిపై ఉన్నతాధికారులు వైద్యులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. Right now there is no on the ranking. We have to select it. For example, South people they will choose all the South आज यहाँ 500 से ज्यादा MBBS छात्र पढ़ा शुरू हुए नर्सिंग कॉलेज उच्च स्तरीय अत्याधुनिक तकनीक और उपकरण संस्थान में दी जाने वाली सेवाओं की एक मिसाल है, जैसे आधुनिक लैब, अत्याधुनिक जांच उपकरण, मॉड्यूलर ऑपरेशन थिएटर, ब्लड बैंक, ICU, HDU, रोबोटिक्स, PICU, CT, MRI, PET स्कैन, ट्रॉमा OT के साथ एम्स मंगलगिरी पूरी तरह कार्यात्मक होने की दिशा में आगे बढ़ रहा है। 24/7 इमरजेंसी इत्यादि सेवाओं के साथ यहाँ सिमुलेशन आधारित प्रशिक्षण भी दिया जाता है। आयुष ब्लॉक की शुरुआत भी की गई है। రెండు 2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడిలా ఉందని వైఎస్ఆర్సీపీకి చెందిన శాసన మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా తర్వాత అసెంబ్లీ బయట వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికే బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని వారు మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ ను ఆత్మస్తుతి పరనిందతో ముగించారన్నారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ సీఎం, ఆయన తనయుణ్ణి ప్రశంసలతో ముంచెత్తుతూ కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందులో వచ్చి నువ్వు తప్పుకుంటానంట, దాన్ని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాల సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం. ఓకే.
అంకెలే తప్ప అభివృద్ధి కనిపించని బడ్జెట్ ఇదని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ అనేది భవిష్యత్ తరానికి సంబంధించి ఆలోచనలతో కూడుకున్నదై ఉండాలన్నారు. ఏ రంగంలోనూ స్పష్టత లేకుండా కేవలం 3.26 లక్షల కోట్లు అంటూ అంకెలను ప్రకటించారన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవని, మూలధన వ్యయం గురించి చాలా అస్పష్టంగా పొందుపరిచారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. అభివృద్ధి కానరానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్ చేసి నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల. ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల క్లారిటీ ఉండాలి. అన్ని రంగాలలో కూడా క్లారిటీ లేకుండా కేవలం 3,26,000 కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు, వీళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా కూడా సక్రమంగా జరగల. ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని అందులో పొందుపరిచారు. బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్రాభివృద్ధికి ఉత్పాదక రంగమైన బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు. మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాట మాట్లాడుతున్నారు. ఉత్పాదక రంగమైన అభివృద్ధి కేటాయింపులు జరగనప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు? ప్రధానంగా ఇవాళ నా డిమాండ్ ఉత్పాదక రంగమైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా సంపదను సృష్టిస్తామనే మాట మీరు అలా మాట్లాడగలుగుతున్నారు? పూర్తిగా ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. మహిళలకు సంబంధించి అరకొర నిధులు, రైతాంగాన్ని అయితే పూర్తిగా విస్మరించడం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నీరుగార్చారు. ప్రధానంగా సూపర్ 6కి సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు. నిరుద్యోగులకి 3,000 హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు. ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామన్నటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది. దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రాబోయే బడ్జెట్ మీద విశ్లేషించే రోజుల్లో పూర్తిగా ప్రస్తావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రజలను నిట్ట నిలువున మోసం చేశారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా గత బడ్జెట్లోనూ దారుణంగా ప్రజల్ని మోసం చేశారని, పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో అయినా హామీల అమలుకు కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూశారని, ఆయన నిరాశ ఎదురైందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా, ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, ఉద్యోగులకు మోసం చేశారు. ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు, వీటికి కూడా తీవ్ర నిరాశకు గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకైతే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు
ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో పథకాలు ఇచ్చేవారు, వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తికి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది. చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి, దాని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి. అలాగే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఈ 2 పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు. అసలు తల్లికి వందనము కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి సంవత్సరానికి. గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు 25,000 కోట్లు కావాలి. కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం మొన్న వచ్చేసేది, ఈ సంవత్సరం కూడా వచ్చేది. సో ఆ సంవత్సరం ఎగ్గొట్టమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మన అందరము చూసాం. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో, గతసారి బడ్జెట్లో. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం. అలాగే తీసుకుంటే రైతు భరోసా, రైతుకేమో 20,000 ఇస్తానన్నారు. ఏది 20,000? దానికి కావాల్సింది 10,400 కోట్లు అయితే 6,300 కోట్లు కేటాయించి కంటి తుడుపు చర్యగా కేటాయించడం జరిగింది. గత సంవత్సరం ఇవ్వలేదు, ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, అంటే 20,000 కోట్ల పైగా 2 సంవత్సరాలు కలిపి కావాలి. కానీ వాళ్ళు కేవలం 1 సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం. తీసుకుంటే 1,55,00,000 మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ 90 లక్షల మందికే కుదించేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేశారో అర్థం చేసుకోండి. దానికి కూడా 4,000 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే 10 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు. దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాము. అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం అసలు 300 కోట్లు ఏంటండి? ఏ కొరన సరిపోతుంది? ధరల స్థిరీకరణ నిధి 5,000 కోట్ల పైగా కావాలి, 300 కోట్లు ఇచ్చారు. అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారు అనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా అంకెల గారడి అనే విషయం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ బడ్జెట్ని చూశాక అర్థమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు గాను సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఏ మేరకు కేటాయింపులు చేసిందో ఈ బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని, ఆర్భాటంగా 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, గత ప్రభుత్వం అప్పులతో ముంచేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకెలిక్ గారిడిగా మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ విధమైనటువంటి సంక్షేమం చేకూర్చే విధంగా లేదు. ఎందుకంటే మీరు సూపర్ 6లో చెప్పిన విధంగా ఈ సంవత్సరం పయ్యావుల కేశవర్ గారు 3,22 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. మరి ఈ బడ్జెట్లో ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద, ఒకరికొకరు పొగుడుకోవడం తప్ప ఇందులో ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చే కార్యక్రమం లేదు. ఎందుకంటున్నానంటే ఎంచోపు గత ప్రభుత్వం అప్పులతో ముంచేసింది, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్తున్నటువంటి మీరు ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యేటప్పటికీ మీరు 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే మీరు చేసినటువంటి అప్పుల్ని ఏ ప్రజలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.
అదే సందర్భంలో ఆ రోజు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, ఒక విద్యార్థి ఉంటే 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ తల్లికి వందనం కార్యక్రమంలో కోత పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. మా సోదరులందరూ చెప్పారు, మా సభ్యులు చెప్పారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ విషయం. చేనేత కార్మికులు ఆదుకునే కార్యక్రమంలో ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా కేటాయింపులు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే సందర్భంలో గృహ నిర్మాణం మరి పల్లెటూరులోకి వచ్చేటప్పటికి 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు, పట్టణాలకు వచ్చేటప్పటికి 2 సెంట్లు భూమి ఇస్తానన్నారు. ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను. మీరెంతసేపు తండ్రిని కొడుకుని తండ్రిని పొగుడుకోవడం తప్ప ఎక్కడా కూడా బడ్జెట్ లేదు. ఇది బీసీలని మోసం చేసింది, ఎస్సీలని మోసం చేసింది, ఎస్టీలని మోసం చేసింది. ఇన్ని మోసాలు చేస్తూ మా సభ్యులు మేము మండలంలో కానీ లేదా మండలంలో మేము ప్రస్తావించినప్పుడు ఎంతసేపు మా నోరు నొక్కడానికి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైనా అడుగుతుంటే గట్టిగా అడుగుతుంటే వారు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగా మేము కేసులు పెడతాం, మేము అరెస్టులు చేస్తామని చెప్తున్నారు తప్ప మీరు పాలనే పూర్తిగా ఈ సంవత్సర కాలంలో విస్మరించారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ బడ్జెట్ పూర్తిగా అంకెలి గారిడి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. గతేడాది ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు నిరుద్యోగులను కూటమి పార్టీలు హామీలతో ఆకట్టుకున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 2019లో జగన్ ఉద్యోగులకు 29% ఐఆర్ ప్రకటించారని, 23% పీఆర్సీని ఇచ్చారని, కూటమి ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తామని, పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు. ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. కొన్ని పథకాలు అయితే ప్రధానంగా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు. అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు. అంటే ఇంచుమించుగా 18,500 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ, వారికి ఉన్నటువంటి డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ, వీటన్నింటినీ కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు. సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు. సరే, నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్లా. నేను ప్రధానంగా ఏం చెప్తానంటే, మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు 1 సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు. వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడా కూడా ఒక్కటి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019లో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు, 27% ఐఆర్ ప్రకటించినారు. సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల 23% పీఆర్సీ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్నీ కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చెప్పారు, మొట్టమొదటిగా రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు, లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు. కానీ అంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం 30% అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని. ఇప్పుడు సంవత్సరం రోజులైంది, ఎక్కడ కూడా గత సంవత్సరంలో ఈ ఐఆర్ గురించి కానీ పీఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఈ రోజు బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో, ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో, లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో. అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేసినారు ఈ గవర్నమెంట్ రాగానే, కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు. వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది. అలానే ఎంప్లాయీస్ గురించి అయితే చెప్పనక్కర్లా. కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే మెగా డిఎస్సీ అని చెప్పినారు, సుమారుగా 5 లక్షల మంది ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఎక్కడో దగ్గర పని చేసుకుంటా ఉంటే వాటన్నింటినీ కూడా డ్రాప్ చేసుకొని ఈ కోచింగ్స్ పేరిట ఈరోజు సంవత్సరం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి అది కానీ ఇంకా మిగతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా కూడా జనరేట్ చేస్తామని కానీ ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ కూడా చేయని పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 3,000 రూపాయల వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు, కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు. కాబట్టి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్కి రాకముందు 1 సంవత్సరం అంటే ఎప్పుడు కూడా 3 క్వార్టర్లు పెండింగ్ ఉంటాయి.
సో వీళ్ళు రాకముందు ఒక 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి, దాన్ని చూస్తే ₹1 పే చేయాల. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో 1 క్వార్టర్ పే చేసినారు, అంటే ఇక్కడ ఒక 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది 2 లేదా 3 క్వార్టర్స్ మాక్సిమం పెండింగ్స్ ఉంటాయి. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చేటప్పటికి 1 సంవత్సరం గడిచిపోయింది, 6 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ వార్తలు